మోస్ట్ రిజర్వ్డ్ అసెంబ్లీ అయినటువంటి రాజాం నియోజకవర్గానికి వెళదాము. అక్కడ మాజీ మంత్రి కొండు మురళీమోహన్ కు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించింది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద వీడియో వాల్ మీద చూస్తున్నాము. కొండ్రు మురళి ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. 2009 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కంబాల జోగులు చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ తరపున కంబాల జోగులు 2014లో పోటీ చేసి కావలి ప్రతిభాభారతిపై 512 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము రాజాంకు సంబంధించి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కూడా కొండ్రు మురళి మంత్రిగా కూడా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. ఇక తలే రాజేష్ వైసీపీ తరపున పోటీ పడుతున్న సందర్భం కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే వైసీపీ చాలా పగడ్బందీగా ప్లానింగ్గా వెళ్ళింది. ఎందుకంటే ఈసారి సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్, అలాగే ఓట్ పోలరైజేషన్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసింది. సో దట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సమీకరణాలు, బీసీ కార్డు, దీని మీద ఎక్కువగా కూడా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఎక్కువగా ఫోకస్డ్గా కసరత్తు చేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఇకపోతే మనము మొత్తంగా విజయనగరం జిల్లా వెళదాం. ఇక్కడ 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందాక శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇక విజయనగరానికి వచ్చేసరికి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 6 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. సో మనము విజయనగరం వెళ్లే ముందు ఇప్పుడు చూస్తున్నాం రాజానికి సంబంధించి కొండ్రు మురళీమోహన్ అండ్ తలే రాజేష్ ఇద్దరు కూడా తలపడుతున్న సందర్భం కనపడుతోంది. మన ఉదయం కూడా ప్రెస్ మీట్ లో చూసాము 98% స్ట్రైక్ రేట్ తో టార్గెట్ గా వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆల్ రైట్, ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరపున అలాగే వైసీపీ తరపున ఎవరెవరు బరిలో ఉంటున్నారు, ఎవరెవరు పోటాపోటీగా ఉన్నారు, ఎటువంటి సోషల్ ఈక్వేషన్స్ అనేవి పనిచేస్తాయనేది